వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే రాష్ట్రంలో గత 15 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై మీరు ఎలా చూస్తారు? రెండోసారి చంద్రబాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈసారి ఒక కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ ఉన్న ఇక్కడ అదనంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉంది. బీజేపీ తరఫున పరిపాలన చేస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం ఒక స్వతంత్రమైన పార్టీగా పరిపాలన చేస్తుందా అనే అనుమానం కలిగే పద్ధతిలో ఉన్నది. మొత్తం మీద బీజేపీ కనుసన్నలలో ప్రధానమంత్రి అమిత్ షా గారి యొక్క సలహా సంప్రదింపులతోటి వారి తరఫున ఇక్కడ పరిపాలన చేస్తున్నట్టు తప్ప తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ, తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే పార్టీగా ముందుకు వచ్చింది. ఆ స్వభావం క్రమేణా కోల్పోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మొదటి రాజకీయ అంశం. ఇక రెండో అంశం రాష్ట్రం అభివృద్ధి విషయం చూస్తే, కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు యొక్క పనితీరుని గతంలో చూసిన ప్రజలు అనేక మంది ఈ రాష్ట్రంలో బాగా అభివృద్ధి జరుగుద్ది చంద్రబాబు హయాంలో అని చెప్పేసి భావించి గెలిపించారు. కానీ ఆ 5 సంవత్సరాల్లో ఆయన పనితీరు చూసిన తర్వాత మాటలు ఎక్కువ, పని తక్కువలాగా అయిపోయింది. దానికన్నా ముఖ్యంగా ఏమిటంటే, ఒకసారి అధికారానికి వస్తే తను 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆయనే కొనసాగుతామని చెప్పేసి ఒక అహంభావం లాంటిది మరి వచ్చిందా లేదా తెలియదు. ఆ రకమైన ప్రణాళికతోటి ఆయన రాష్ట్రంలో అసలు పనిని వదిలేసి వెంటనే రావాల్సిన ఫలితాలని రాబట్టుకోకుండా అట్లా కలలు కంటూ గడిపేశాడు 5 ఏళ్ళు. సింగపూర్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేస్తాను. వాస్తవంగా ఆ రకంగా అభివృద్ధి మీద ఆ రోజు శ్రద్ధ జరగలేదు. దాని మూలంగా వచ్చిన అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకొని అంతకన్నా పెద్ద వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన కొత్త విశాఖపట్నం 3 రాజధానులు దాని చుట్టూ తిప్పి నవరత్నాల పేరుతోటి తిప్పి ఆయన 5 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఇంతకుముందే చెప్పినట్టు ఈ ప్రభుత్వం యొక్క స్వతంత్రమైన వ్యక్తిత్వం కోల్పోయింది ఒకటి. రెండవది, అటు ఇటు పెనుగులాడి బండి, ఎద్దుల బండి సామెత అయితే అంకెలేసే ఎద్దులు ఎక్కువైనట్టుగా కనబడతా ఉంది. ఆ రకంగా ముందుకు పోవడానికి ఇబ్బందిగా ఉంది. మూడవది, ఇప్పుడు కూడా ఆ రకంగా కలలుగానే ప్రపంచం నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చినట్లేదు. ఇప్పటికీ అంతర్జాతీయ పెట్టుబడిని ఇక్కడ తీసుకొచ్చి ఈ మధ్యన కూడా ఒక సమ్మిట్ కూడా జరిగింది. ఇప్పుడు నెదర్లాండ్స్, డెన్మార్క్ వెళ్ళి వస్తాం, ఫిన్లాండ్ వెళ్ళి వస్తాం, సింగపూర్ వెళ్ళి వస్తాం అని చెప్పేసి చెప్తున్నారు, అందరిని పంపిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఈ 5 ఏళ్ళు గడిచిపోయే పరిస్థితి కనపడుతుంది. అందుకని ఫోకస్డ్గా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో, యువకులకు ఉపయోగపడే పద్ధతిలో నిర్దిష్టంగా ఈ 5 ఏళ్ల లోపలే మనం పని పూర్తి చేసి ఫలితాలని ప్రజలకు అందించగలిగే కొన్నింటిని ఎంచుకొని వాటి మీద ఫోకస్డ్గా కృషి ఉన్నట్టు కనిపించలేదు. దీర్ఘకాలికంగా ఉండే ప్రణాళికలు కూడా ఉండటం తప్పేం లేదు. కానీ ఇప్పుడు తక్షణం 5 సంవత్సరాలు ఇక్కడ భారతదేశంలో పార్లమెంటరీ రాజకీయాల్లో 5 సంవత్సరాలు ముఖ్యమైనది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చుకునే హక్కు లేకపోతే కొనసాగించే హక్కు ఈ ప్రజలకి ప్రజాస్వామ్యం ఇచ్చింది. కాబట్టి ఏ పార్టీ అయినా ముందు ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఏం చేయాలో పూర్తి చేయాలి. ఆ తర్వాత భవిష్యత్తులో మళ్ళీ తనే గెలవడానికి అవసరమైన ప్రణాళిక కావాల్సింది వేసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయాలో, ఈ 5 సంవత్సరాలు ఏం పూర్తి చేయాలో అని చెప్పేసి దృక్పథం ఏమీ కనపడలేదు. ఆ దృక్పథంతో పని ఇప్పటికి కూడా మళ్ళీ 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుద్దో లేదో నమ్మకం కనపడట్లా. ఈ 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి అవుద్దో లేదో నమ్మకం కలగడం లేదు. మళ్ళీ ఇవన్నీ పూర్తి కాకముందే బనకచెర్ల ప్రాజెక్ట్ అని, మళ్ళీ నల్లమల ప్రాజెక్ట్ అని, ఇంకో కొత్త ప్రాజెక్టులు లక్షల కోట్లతోటి మళ్ళీ ముందుకి. పోలవరం ఇప్పటికే 30 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజే చెప్పాం, ఇంత పెద్ద ప్రాజెక్టులకు కనీసం ప్రపంచం యొక్క అనుభవం ఏంటంటే, ఏ ప్రాజెక్టు 30 సంవత్సరాల్లో పూర్తి కాల. 30 సంవత్సరాల్లో ప్రాజెక్టులు పూర్తి కానప్పుడు
దశల వారీగా దాని యొక్క ప్రయోజనాలు దక్కేట్టుగా ఉండాలి తప్ప 30 సంవత్సరాల దాకా ఎదురు చూసే పరిస్థితి ఉండకూడదు. అందుకని మొత్తం మీద మనకు కనపడుతుంది ఏంటంటే ఈ ఏ ప్రభుత్వానికైనా పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో 5 సంవత్సరాలకి పూర్తి చేయగలిగే ప్రణాళిక ఉండాలి. భవిష్యత్తుకి దీర్ఘకాలిక ప్రణాళికలో కొన్ని అంశాలను కూడా ప్రవేశపెట్టచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికలో ఉండే సమస్య ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రణాళికను బుట్టలో వేసి మళ్ళీ కొత్త పెట్టి ఎందుకు ఆ బుట్టలో వేస్తారు, ఎందుకు కొత్త ప్రణాళికలు చేస్తారంటే ఆ ప్రణాళికలో ఉండే డబ్బులు చేసుకోవాల్సిన అంతా చేసే పాత పార్టీ సంపాదిస్తుంది. మళ్ళీ కొత్త పార్టీ అధికారానికి వస్తే మళ్ళీ డబ్బులు సంపాదించడానికి కొత్త పథకం కావాల్సి వస్తుంది. ఇది ఈ రోజున్న సమస్య. అమరావతిలో భూములన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుయాయులు కొట్టేశారు, కబ్జా చేశారు కాబట్టి తమ అనుయాయులకు ఇంకెక్కడ దొరకలేదు కాబట్టి విశాఖపట్నం ఉన్నారు. మళ్ళీ విశాఖపట్నంలో సగం మళ్ళీ అమరావతి వచ్చేసిన పరిస్థితి కనపడుతుంది. సార్, గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో మీరు సిపిఎం కానీ సిపిఐ కానీ రెండు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా చెగువేరా, భగత్ సింగ్ అని కమ్యూనిస్టు భావాలతో వచ్చాడు. ఈరోజు పూర్తిగా హిందూ ధర్మం వైపు వెళ్ళి బీజేపీతో ఇదైపోతున్నారు. పవన్ కళ్యాణ్ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మొదటిది ఏంటంటే ఈ మొన్నటి ఎన్నికల్లో మేము పవన్ కళ్యాణ్ పార్టీతోటి ప్రజారాజ్యంతో కలవాల 2019లో చేశా. 2019లో కలిసి ఒక వామపక్ష పార్టీలు, ప్రజారాజ్యం పార్టీ, ఒక ఫ్రంట్గా జనసేన పార్టీ ఫ్రంట్గా కట్టి ఆ రకంగా అప్పుడు పోటీ చేశాం. మేము ఒక విధానం కోసం ఉన్నాం కాబట్టి గెలిచాము ఓడాము అనే దాంతో నిమిత్తం లేకుండా మా విధానాన్ని మేము కొనసాగించాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చెగువేరా బొమ్మ పెట్టుకున్నా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడంటే కుర్చీ కోసం వచ్చాడు, విప్లవం కోసం కాదు వచ్చింది. చెగువేరా విప్లవం కోసం ఆయన పదవిని వదిలేశాడు. క్యూబాలో విప్లవం వచ్చిన తర్వాత ఫైడల్ కాస్ట్రో అధ్యక్షుడైన తర్వాత ఈయన విద్యామంత్రి, హోమ్ మినిస్టర్, కమాండరు, సైనిక కమాండర్ గారిని పదవులు వదిలేసి ఆయన్ని మానేసి కాస్ట్రో వీళ్ళందరూ చెప్పినా వినకుండా మళ్ళీ బొలీవియా అడవుల్లోకి వెళ్ళి అక్కడ విప్లవం కోసం కృషి చేశారు. ఈయన ఆ చెగువేరా పెట్టుకొని సినిమాని వదిలేసి పదవి కోసం రాజకీయాల్లో వచ్చారు. ఆయన అనుభవించడాన్ని వదిలేసి కష్టపడటానికి ఆయన సిద్ధమయ్యాడు. ఈయన అనుభవిస్తూ కొత్త రకమైన అనుభవం కోసం సినిమాల్లో కూడా రాణించాడు, డబ్బులు వచ్చినాయి, అనుభవం ఉంది, పేరు ఉంది. దాంట్లో కొనసాగి ఆ రకంగా పేరు కోసం అయితే అక్కడే కొనసాగించవచ్చు. కానీ సినిమా జీవితం కొంత పరిమితమైన జీవితం, ఆ తర్వాత కొత్త జీవితం సాధారణమైన ప్రజల సేవ కోసం అంకితం కన్నా ఇంకో పదవి సంపాదించుకోవాలని చెప్పేసి దృష్టితోటి అధికారానికి గతంలో ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్రన్, జయలలిత వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనుకున్నాడు. పదవి కోసం వచ్చాడు. అంటే ఎందుకు చెప్తానంటే పదవి కోసం ఆయన వస్తే మనకి అభ్యంతరం అని కాదు. కానీ చెగువేరాను వదిలేసి వేషధరణం కూడా పూర్తిగా మార్చేశాడు. చెగువేరాను వదిలేసి పదవిలోకి రావడం, ఆ పదవి కోసం కూడా చెగువేరాకి సంబంధించి దగ్గరగా ఉండే భావాలతోటి కొనసాగితే అది ఇంకో రకమైన అభ్యంతరం. అది మొదటి దశలో ఆ రకంగా చేశారు. మాతోటి కలిసినప్పుడు కూడా అవే చెప్పారు. కానీ అకస్మాత్తుగా ఈ రకమైన భావాలతోటి కష్టాలు ఎక్కువ, పదవులు తొందరగా రావని చెప్పేసి నిర్ధారణకు వచ్చినట్టుంది. సులభమైన మార్గం ఏంటంటే కాషాయ దుస్తులు వేసుకుంటే, బీజేపీ వారి యొక్క గౌరవం పొందితే, అమిత్ షా గారి గౌరవం పొందితే సులభమేమని చెప్పేసి అనుకున్నారు. ఒకటి, దేశవ్యాప్తంగా ఈ సనాతన ధర్మం లేకపోతే మతభావాలు ఇటువంటివి కాస్త ఎక్కువ ప్రజలని ఆసక్తిగా ఉన్నారు కాబట్టి, ఆ ఆసక్తి ఉంది కాబట్టే బీజేపీకి ఓట్లు వేస్తున్నారు కాబట్టి మనం కూడా అటువంటి పద్ధతిలో ప్రజలను ఆకర్షిస్తే చెగువేరా బొమ్మ కన్నా కాషాయ బొమ్మ ఆకర్షణ అని చెప్పేసి మార్చారు. అంటే ఒకసారి పదవీ వ్యామోహం, ఆశయ బలం కన్నా పదవీ వ్యామోహం వస్తే ఎంత సులభంగా పార్టీలు మార్చేస్తారు, ఎంత సులభంగా ఆశయాలు కూడా మార్చేస్తారని చెప్పేసి దానికి మనకి పవన్ కళ్యాణ్ గారి లాంటి కన్నా మంచి ఉదాహరణ ఏమీ లేదు. మేము చంద్రబాబు గారితో రాజకీయంగా విభేదిస్తాం, అలాగే జగన్మోహన్ రెడ్డితో విభేదిస్తాం, ఎన్టీ రామారావుతో విభేదించాం. వాళ్ళు ఎంత ఉల్టా సీదగా ఇప్పుడు రాజకీయాలు విధానాలు మానేసినట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి
చాలా దగ్గరగా అంటగాగే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దాదాపు బీజేపీకి భజనే చేశారు. కానీ అయినా వాళ్ళు లౌకికవాదం వదులుకున్నారని నేను అనుకోవడం లేదు. అవును, వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. అవును, కానీ ఈయన అసలు మనసులో ఏముందో తెలియదు, కానీ బయటికి లౌకికవాదం వదిలేసుకొని కాషాయ దుస్తులు వేసుకొని పూర్తిగా మారిపోయి ప్రజలకు ఏమైనా అనుమానం వేస్తుందేమో, ఈయన సనాతన ధర్మం కోసం నిలబట్టడం లేదని అనుమానం వస్తేమో, ఆ సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళకన్నా ఇంకా పెద్ద సనాతన వాదిలాగా ఆయన ప్రజల ముందు నిలబడటానికి ప్రయత్నం చేయడం, అవకాశవాదంలో కూడా ఇంకొక హయ్యెస్ట్ స్టేజ్ ఆఫ్ ఇదిగా అనిపించింది. అంటే రాజకీయాల్లో అవగాహన లేదని అనుకోవచ్చా? అవగాహన, పదవి వ్యామోహం అంటే అన్ని అవకాశాలు వస్తాయి. ఆశయబలంతో కొనసాగించి పదవి ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుందని చెప్పేసి పనిచేయడం వేరు. పదవి అర్జెంటుగా రావాలంటే ఏ మార్గంలో పోతే బాగుంటుందో ఆలోచించడం వేరు. ఇప్పుడు ప్రస్తుతానికి కాషాయం అత్యంత ఉపయోగకరమైన, అత్యంత ఫాస్టెస్ట్ వే ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ లాగా కనిపిస్తుంది. అందుకని అటు మారిపోయారు. అది ఎంతకాలం ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ బీజేపీ ప్రభావం పడిపోయింది అనుకోండి, ఏమవుతుందో చూడాల్సి ఉంటుంది. సార్, ఇంకోటి అంటే సిపిఎం పార్టీ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకిస్తుంది, తుపాకీ పట్టడము, హింస ఇది. అయితే గత కొద్ది రోజుల కాలం నుంచి పూర్తిగా అంటే భారతదేశంలోనే విప్లవ పార్టీలు, మావోయిస్టు పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, విప్లవ పార్టీలని 2026 మార్చి ఎండింగ్ కల్లా పూర్తిగా రూపుమాపు చేస్తామని కూడా ప్రధాని, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పదే చెప్తున్నారు. ఈ గంగా ఆపరేషన్లు కూడా ఇచ్చేశారు. ఇటీవల హెడ్మాన్ని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. వీటన్నిటినీ ఈ విధానముని మీరు ఎలా బలపరుస్తారా, లేకుంటే ఎలా చూస్తారు? మొదటిది ఏంటంటే, భారతదేశం యొక్క చరిత్రని చూస్తే ఈ సార్వజనిక ఓటింగ్ హక్కు అనేది అది ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా మన ప్రజలకు వచ్చింది. మన ప్రజలకు చదువు లేకపోయినా, ఏమి లేకపోయినా జాతీయోద్యమ ప్రభావంతో ప్రపంచంలో చాలామంది కన్నా ముందుగా మనకి ప్రజలందరూ ప్రతి ఒక్క ఓటు వచ్చింది. కాబట్టి పార్లమెంటరీ రాజకీయాలు అనేవి చారిత్రకంగా ప్రజలు ఉపయోగం, మనం దాంట్లో ఉండాలని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంది. పార్లమెంటరీ రాజకీయాల మీద ప్రజలందరికీ ఇంకా భ్రమలుండి దాంట్లో పాల్గొంటూ ఉంటే, అటువంటి పార్లమెంటరీ రాజకీయాలు మంచిగా చెడ్డగాతో నిమిత్తం లేకుండా వాటిని వదిలేసి సాయుధ పోరాటం అంటే అది నేల విడిసి సాము చేసినట్టు ప్రజలందరూ మాకు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అక్కర్లేదు, మేము ఎన్నికల్లో పాల్గొం, ఈ ప్రభుత్వం దిగిపోవాల్సిందే, అవసరమైతే సాయుధ పోరాటంతో దించేస్తామని చెప్పేసి ప్రజలందరూ సిద్ధమైన తర్వాత మీరు నేను అవసరం లేదు, ప్రజల్లోనే పుట్టుకో వస్తారు. ఆ పరిస్థితి లేదని ఆ రోజు మేము 1967లో నక్సలైట్లను వ్యతిరేకించాం. ఈ రోజుకి ఆ పరిస్థితి ఏమి చాలా అసంతృప్తి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ 60%, 70%, 80% ప్రజలు ఓటింగ్లో పాల్గొని మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, రకరకాల వాళ్ళని ఎన్నుకుంటున్నారంటే. 90s కూడా మనం ఒక నెల్లూరు జిల్లాలో చూస్తే కూడా సిపిఎం పార్టీ వాళ్ళను అప్పట్లో రాడికల్స్, ఈ నక్సలైట్లు చాలా మందిని చెప్పారు. అందుకనే అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని చెప్పేసి ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం అనేది ఇది దేశవ్యాప్తంగా ప్రధానమైన స్రవంతిగా ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో, అన్ని తరగతుల్లో అందరూ దీని మీద ఆసక్తిగా ఉన్నారు. ఇతర పద్ధతులనేమి వదిలేశారని చెప్పు కాదు. ఇంత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా కార్మికులు సమ్మె చేస్తూనే ఉన్నారు కదా, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు, అన్ని పోరాటాలు జరుగుతున్నాయి. వాటన్నిటి పరాకాష్ఠగా, వాటన్నిటిగా సాయుధ పోరాటం కూడా ఒక పోరాట మార్గంగా ఈరోజు మావోయిస్టులు చెప్తున్నారు. దానికి పట్టణ ప్రాంతాల్లో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో, వ్యవసాయం కొత్త పద్ధతులు అనుసరిస్తున్న ప్రాంతాల్లో దానికి తగిన ఆదరణ లేదు. అందుకనే చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రారంభించిన చోట్ల నిలబడలేక ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళిపోయారు. అడవుల్లో ఇప్పటికీ వాళ్ళకి కొంత స్పందన ఎందుకు వస్తుంది? మొత్తం అక్కడ అడవుల్లో ఉండే గిరిజనులందరినీ పూర్తిగా వాళ్ళు మనుషులుగా కూడా వాళ్ళని చూడకుండా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని, వాళ్ళ కల్చర్ని, వీటన్నిటిని ఈరోజు పెట్టుబడి కోసం, వాటి కోసం పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వరకు బతుకునన్నా కోల్పోవాలి, లేకపోతే ఎదురు తిరగాలని చెప్పేసి పరిస్థితి సృష్టించారు. కాబట్టి మావోయిస్ట్ రాజకీయాలకు కొంత అక్కడ స్పందన ఉంది. అందుకని అక్కడ వాళ్ళు ఉన్నారు.
కానీ అదంతా చిన్న భాగం భారతదేశంలో. మన మన భారత రాజ్యం కానీ భారత సైన్యం కానీ ఇదంతా కూడా దేశానికంతటికి ఇంత పెద్ద శక్తి. ఆ శక్తి చిన్న దాంట్లో తట్టుకోలేక ఇప్పుడు ఈరోజు పోతున్నారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు కాశ్మీర్ని రాష్ట్రంగా తీసేసి కలిపేస్తే 370 అంటే ఉగ్రవాదం పోద్దన్నారు. ఉగ్రవాదం ఏం పోయింది? కానీ రాష్ట్రం ఏర్పాటుకి 370కి ఉగ్రవాదానికి ఏం సంబంధం లేదు. ఆ ఉగ్రవాదం అక్కడ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, వాళ్ళకు వచ్చిన వాగ్దానాలు అమలు జరపడం లేదు కాబట్టి కొంతమంది ఇటువంటి ఉగ్రవాదం తప్ప మనకు మార్గం లేదనుకుని వాళ్ళకి సహాయం చేస్తున్నారు. అటువంటి సహాయం చేసేవాళ్ళు లేకపోతే అక్కడ ఉండరు. అలాగే ఈరోజు నేరాలు చాలా జరుగుతున్నాయి. ఆ నేరాలకి పునాదిగా ఉండే వాటిని రద్దు చేయకుండా, అలాగే ఈరోజు కొంతమంది అయినా మావోయిస్టులు చేసే వాటికి మద్దతుగా కొంతమంది ప్రజలైనా ఈరోజు వస్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఎందుకు అంత రాజ్యం మీద అంత కోపం ఎందుకు అని చెప్పేసి పరిష్కారం చేయకుండా ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు చేసేస్తే 2026 మార్చి కల్లా నాశనం చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటన చేస్తే ఇక్కడ నాశనం అయిపోద్దని చెప్పి టోటల్ మీద అటవీ సంపదని కొల్లగొట్టడం కోసమే ఇదంతా జరుగుతుందని భావించుకోవచ్చు. అడవి ఒకటి మావోయిస్టుల కోసం, మావోయిస్టులకి ఎంత మద్దతు ఎందుకు వచ్చింది అటవీ ప్రాంతాల్లో? తమ హక్కుల రక్షణ కోసం వీళ్ళైతే పనికి వస్తారని భావించారు కాబట్టి జరుగుతుంది. ప్రభుత్వానికి ఎందుకు కోపం వచ్చింది? ఇంత నాశనం చేయాలని చెప్పేసి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ అడవి ప్రాంతాన్ని వీళ్ళు ముట్టుకోకపోతే ఏమిటి కొంపలు మునిగిపోతాయి. అడవి ప్రాంతాలు ఆ గిరిజనులు ఉంటారు, వీళ్ళు ఉంటారు ఉంది. ఎందుకు అత్యవసరంగా ఇన్నాళ్ళ నుంచి ఉన్నప్పుడు ఎందుకు అంటే అక్కడ ఈ ఖనిజ సంపద ఇవన్నీ ఉన్నాయి కొండల్లో. ఇప్పుడు ఈరోజు రేర్ ఎర్త్స్ కావాలంటున్నాం, అల్యూమినియం కావాలంటున్నాం, ఇవన్నీ బాక్సైట్, ఇవన్నీ ఆ కొండల్లోనే ఉన్నాయి. ఆ కొండల్ని ఒట్టి కొండ కాదు, ఆ కొండ మీద అడవి ఉంది. ఆ అడవిలో గిరిజనులు ఉన్నారు. వాళ్ళందరినీ ఖాళీ చేయించకుండా వాళ్ళని ఖాళీ చేయించే వాళ్ళకి చదువు చెప్పి, వాళ్ళ బాగా విజ్ఞానం నేర్పి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి ఖాళీ చేయడం అది ప్రభుత్వం చేయదు. కాబట్టి వెళ్ళగొట్టడం తప్ప ఇంకో మార్గం లేదు. వెళ్ళగొట్టడానికి వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధం కాబట్టి ఎదురు తిరిగే పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు సైన్యాన్ని దించి దాన్ని పూర్తిగా నాశనం చేశారు. కానీ ప్రధానమైన అంశం అది. లేకపోతే రెండే మార్గాలు. ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేయాలి, అక్కడ ప్రజలను అక్కడే ఉంచి అభివృద్ధి చేయాలి, లేకపోతే స్వాధీనం చేసుకోవాలి. సార్ ఒకటి ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా మన ఆర్మీ వాళ్ళకు దొరికిన వాళ్ళ మనుషులు దొరికిన వాళ్లకు చట్టపరంగా కోర్టుకు హాజరుపరిచి జైలుకి పెట్టడం అంటే జరుగుతుంది. ఈ మావోయిస్టులను ఆ విధంగా కాకుండా పట్టుకొని కాల్చి చంపడం అనేది దాన్ని మీరు మొదటిది ఏంటంటే, ఆ రెండు దేశాల మధ్య జరిగినప్పుడు అంతర్జాతీయంగా కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, రూల్స్ అవి ఉన్నాయి. కానీ ఇది అంతకన్నా పెద్ద ప్రమాదంగా ఈరోజు మనం రాజ్యం భావిస్తుంది. ఎందుకంటే ఇది సంపద, ఇక్కడ సంపద సంపాదించుకొని కొల్లగొట్టుకోవాలనుకున్న వాళ్ళకి అవకాశం లేకుండా, అక్కడ అట్లాంటి సమస్య కాదు. అవును, మన బార్డర్ని రక్షించుకోవడం లేదనే సమస్య తప్ప, ఇక్కడ ఏదో తమ ఆస్తిపాస్తుల్ని తమ సంపదని ఎవడో అడ్డుకుంటున్నాడు కొల్లగొట్టుకోకుండా అని చెప్పేసి అంత ఉంది. కాబట్టి అంతకన్నా ఎక్కువ కక్షతోటి ఈరోజు మనుషుల్ని చంపుతున్నారు. అప్పుడైతే అన్ని మర్యాదలు, వాళ్ళకి తిండి, ఆరోగ్యం, గాయపడితే వైద్యం చేయించి మరీ పంపాలనే ప్రమాణాలు ఉన్నాయి యుద్ధాల్లో వాటిల్లో. కానీ ఇక్కడ పట్టుకొని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టినా చాలకుండా హత్యలు చేసే అంత తీవ్రమైన కక్ష దుర్మార్గంగా ఎందుకు వచ్చిందంటే, అట్లా చేయకపోతే ఆ ప్రాంతాల్లో ప్రజల్ని కూడా భయపెట్టి లొంగ తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అట్లాంటి కిరాతకమైన పరిస్థితి ఇది వచ్చింది. ఇదే కాదు, గతంలో జరిగిన ఇండోనేషియాలో జరిగింది అది. అలాగే గతంలో అనేక ప్రాంతాల్లో పాలక వర్గాలు అంతర్గతంగా ఉండే ప్రతిఘటననే ఎక్కువ తీవ్రంగా చేసి ఎక్కువ హింసాయుతంగా అణిచివేసిన సందర్భాలు ఎక్కువ కనపడుతున్నాయి. అక్కడైతే యుద్ధంలో మరణిస్తారు, యుద్ధంలో అవతల మరణిస్తారు. అది కక్షపూరితంగా, ద్వేషపూరితంగా ఒక ప్రయోజనం కోసం చేసినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఆ సైనికులకి వీళ్ళకి మధ్య ఆ రకమైన దేశానికి మధ్య జరిగే ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఈ మావోయిస్టులు కానీ లేకపోతే కమ్యూనిస్టులు కానీ వీళ్ళు తమ యొక్క ఆస్తిని, సంపదని, వాటన్నిటిని అడ్డుకుంటున్నారని చెప్పేసి అంత తీవ్రమైన ద్వేషం కాబట్టి వీళ్ళ మనుషులుగా కూడా పరిగణించుకున్నంత ద్వేషంతో రాజ్యం. చర్చలైనా జరపవచ్చు కదా, ప్రభుత్వం చర్చలైనా జరిపించి దీన్ని ఏదో ఒక పరిష్కారం చేసే
మార్గం. చర్చలు అంటే ఇక్కడ ఈ చర్చల్లో ఏ సమస్యలు వస్తాయి? ప్రజా సమస్యలు వస్తాయి, భూమి సమస్య వస్తాయి, అటవీ హక్కుల సమస్య వస్తాయి, కొండల్లో ఉండే గిరిజన గూడాల రక్షణ సమస్యలు వస్తాయి. ఇది కమ్యూనిస్ట్ పార్టీలతో చర్చించిన, కార్మిక సంఘంతో చర్చించిన, ఇవన్నీ తమ ప్రయోజనాలని కుదించుకోవాల్సిన అవసరం ఉన్నది. తిరస్కరిస్తే అణిచివేయాల్సిన పరిస్థితి అంతా ఉంటుంది. కుదించుకొని లాభాన్ని కుదించుకోవడానికి ఇప్పుడు పాలకవర్గాలు సిద్ధం కాదు కాబట్టి అణిచివేసే కార్యక్రమం చేస్తున్నారు. అందుట్లో సాయుధ పోరాటం అని చెప్పంటున్నారు కాబట్టి సులభంగా వాళ్ళని చంపడం కూడా సులభం. ఎన్కౌంటర్లని ముద్ర వేయడం సులభం, ఎందుకంటే వాళ్ళు సాయుధ పోరాటంగా ఉన్నారు కాబట్టి ఎన్కౌంటర్లో అని చెప్పి సులభం. ఆ రకంగా నిజమైన ఎన్కౌంటర్ జరగకుండా పట్టుకెళ్ళి కాల్చి కూడా దాన్ని ఎన్కౌంటర్గా చూపించేదానికి వాళ్ళ విధానం, సాయుధ పోరాటం అనే విధానం కూడా ముసుగు వేయడానికి సులభంగా ఉపయోగపడుతుంది. అది రాజ్యం ఉపయోగించుకుంటుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటే కేవలము కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు పూర్తిగా దేశంలో బలహీనపరిచి అవి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది అని. అంటే వాళ్ళ ఉద్దేశమే కాదు, ఫ్యాసిజానికి ఉద్దేశం ఏంటంటే హిట్లర్ ఫ్యాసిజం కానీ, ముస్సోలినీ ఫ్యాసిజం కానీ వాళ్ళకి కొన్ని ప్రధానమైన శత్రువులు సమాజంలో ఉండకూడదు అనేది. హిట్లర్కి అయితే ఆ రోజు ఈ సమాజానికి చీడ పురుగులు కొన్ని ఉన్నాయి. ఆ చీడ పురుగులు మొదటిది యూదులు, ఆ రోజు 2 కమ్యూనిస్టులు, 3 ట్రేడ్ యూనియన్లు, వీళ్ళందరినీ నాశనం చేయాలని చెప్పేసి అది ఫ్యాసిజం యొక్క లక్షణంగా ఉంది. ఆ నాశనం కూడా ఎట్లా? చట్టాలు, చర్యలు, జైళ్ళు, విచారణలు ఇవి కాదు, గూండా గ్యాంగులను తయారు చేసి వాళ్ళతోటి హత్యలు చేయించడమే. ఇక్కడ బీజేపీ కూడా ఈ ప్రజాస్వామ్యం పద్ధతులు వీటికి అవసరం లేదు. వీళ్ళకు కూడా శత్రువులు ఎవరు? మైనార్టీలు. ఎందుకంటే హిందుత్వ రాజ్యం కావాలి మైనార్టీలు. ఇక్కడ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి కమ్యూనిస్టులు. వీళ్ళు శత్రువులుగా భావించి అదే పద్ధతిలో ఆ ఫ్యాసిస్ట్ ఆ రోజు పద్ధతిలో శత్రువులు మారారు, పేర్లు మారారు తప్ప ఆ రకంగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అందుకనే ఇంత కర్కోటకంగా వాళ్ళు సిద్ధమవుతున్నారు. చెప్పారు, మేము మార్క్సిస్ట్ భగవత్ గారు చెప్పారు, మోడీ గారు చెప్పారు, ఈ కమ్యూనిస్టులు మార్క్సిజం అని చెప్పేసి అది పనికిరాదు అని చెప్పేసి కూడా ఈ మధ్యనే సంవత్సరాల సందర్భంలో కూడా చెప్పారు. హిట్లర్ కూడా అదే చెప్పారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, హిట్లర్ చెప్పి హిట్లర్ పోయాడు, కానీ కమ్యూనిస్టులు ఉన్నారు, ఉద్యమాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి, ప్రజాస్వామ్యం కూడా జర్మనీతో సహా ఉంది. వీళ్ళ పరిస్థితి అదే. ఇవి ప్రజలు, ప్రజాస్వామ్యం, ఈ విలువల కోసం కట్టుబడి ఎవరన్నా పనిచేస్తే అవి శాశ్వతంగా మిగిలే అవకాశం ఉంటుంది. దానికి మించి మైనార్టీలని, కమ్యూనిస్టులని, ప్రజాస్వామిక వ్యవస్థలని వీటన్నిటిని దెబ్బతీయాలని చెప్పంటే కొంత నష్టాలు అవన్నీ జరుగుతాయి. కానీ అంతిమంగా ఆ విధానాలు మాత్రం జయప్రదంగా అవి నాశనం అయిపోద్ది. కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని నష్టాలు జరుగుతాయి అంతవరకు. సార్, చివరిగా అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇష్యూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మావోయిస్టుల మీద, బూటకు ఎన్కౌంటర్ల మీద చివరిగా మీరు ఏం చెప్తారు? మొదటిది, ఈరోజు బీజేపీ ఈ కగార్ పేరుతో కానీ ఇప్పుడు కొత్త పేర్లు పెట్టి కానీ వీళ్ళందరినీ నాశనం చేయడానికి ప్రయత్నం చేయడమే దుర్మార్గం. రెండవది, ఈ మొత్తం ఛత్తీస్గఢ్ ఈ అటవీ ప్రాంతాలన్నింటినీ వీళ్ళ నాశనం చేసి కార్పొరేట్ శక్తులు స్వాధీనం చేసుకోవడానికి ఉన్నాయి. అది బీజేపీ మార్గం సుగమం చేసింది. ఈరోజు కార్పొరేట్ శక్తులు ఇప్పటికే బీజేపీకి అండదండలు ఉన్నాయి. ఈ విజయం, ఈ అణచివేత తర్వాత మరింత డబ్బులు, మరింత మద్దతు మోడీ గారికి దక్కుద్ది. మూడవది, ఈ రకంగా అణచివేసిన దాని వలన గిరిజనుల సమస్యలు ఏమి పరిష్కారం కావు. గిరిజనులు మరో రూపంలో ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తారు. మరో రూపంలో ఇతర శక్తులు, కమ్యూనిస్టులు కానీ, ఇంకొకరు కానీ, ఇంకితరులు కానీ, లేకపోతే ఇతర ప్రజాస్వామికవాదులు కానీ ఆ ఉద్యమాలకి ఛాంపియన్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఉద్యమాలని కొత్త రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్ప దాన్ని వదిలించుకోవడం సాధ్యం కాదు. మూడవది, ఈ ఫ్యాసిస్టు శక్తులు ఒక మావోయిస్టుల సమస్య కాదు, కమ్యూనిస్టుల సమస్య కాదు. ఈ ఫ్యాసిస్ట్ శక్తులు ఎక్కడున్నా కానీ సాధారణమైన ప్రజలు, సాధారణమైన ప్రజాస్వామిక వ్యవస్థలను కూడా నాశనం చేయడానికి అనుకుంటుంది. అందుకని అందరి మీద ఈ ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటి మీద నాశనం చేసినప్పుడు వీళ్ళందరూ కలిసి అటువంటి ఫ్యాసిస్ట్ శక్తులను ఓడిస్తారు. అట్లాంటిది ఇవాళ నీకు కనిపించకపోవచ్చు, రేపు ఎల్లుండి అదే జరుగుద్ది. అందుకనే ఈ శక్తులన్నీ ఎంత నిర్బంధమైనా, ఎంత నమ్మకంతో ఎందుకని ప్రజల్లోనే పనిచేయడానికి పూనుకుంటున్నాయి అంటే, ఇవి ఈ రకమైన విధానాలు ప్రజలు అంగీకరించరు.
ప్రజలు క్రమక్రమేణా ఒక తరగతి తర్వాత ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. గతంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. కానీ అమిత్ షా గారు, మోడీ గారు, మోహన్ భాగవత్ గారు ఇది ఒక శాశ్వతం అని చెప్పేసి అనుకుంటున్నారు. భారతదేశంలో సంస్కృతిలో అంతర్భాగం అనుకుంటున్నారు. భారతదేశ సంస్కృతిలో ఎప్పుడూ అంతర్భాగం కాదు. ఏది ఈ హింసాకాండ అంతర్భాగం కాదు, ఫ్యాసిజం అంతర్భాగం కాదు. అది ఆ సాంస్కృతిక విలువలు కూడా ఇవాళ కాబట్టి రేపు క్యాచప్ అవుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you. అమూల్యమైన సమయం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.